హాయ్ అండి. గుడ్ మార్నింగ్. మొన్న విత్తనాలన్నీ నాటాను కదండీ! అవన్నీ మొలకలొచ్చాయి. పదండి చూపిస్తాను. ముందైతే బంతి విత్తనాలు పెట్టాను కదా! నార్మల్‌గా పెట్టిన విత్తనాలైతే రాలేదండి. కారబంతి విత్తనాలు రాలేదు. ఇవొచ్చి కృష్ణబంతి అంటాం కదా! అవొచ్చాయన్నమాట. తర్వాత ఇక్కడ చిక్కుడు గింజలు పెడితే ఒక్క చెట్టు మాత్రం వచ్చిందండి. దాంతో పాటు నేనైతే ఇక్కడ పైనాపిల్ తీసుకున్నాను మార్కెట్‌లో మొన్న. దాని పైది కూడా తీసుకొచ్చి పెట్టాను. వేర్లొస్తాయేమో అని మట్టి కొంచెం దవ్వ పెట్టాను గానీ రాలేదు. చూడాలి వస్తుందో లేదో. ఇది పట్టుకుంటే చాలండి. చాలా గుచ్చుకుంటున్నాయి. ముళ్ళులా ఉన్నాయి. ఇక ఇవొచ్చేసి చిలగోరింట మొక్కలు. ఒకే చోట విత్తనాలు వేశాను కదా! వచ్చిన మొక్కలన్నీ కూడా అక్కడక్కడ నాటాను. ఇవేంటంటే కాడలు ఒక్కొక్క కాడ కొన్ని ఎర్రగా కొన్నేమో తెల్లగా ఉన్నాయి. ఏంటో మరి కలర్స్ వల్లేమో. తర్వాత మొన్న క్యాప్సికమ్ నాటాను కదండీ! అవి మొక్కలు లోపల చిన్న చిన్నవి వచ్చాయి. వాటిని చిన్ను నాటమంటే నాటానా, వస్తాయో రాదో తెలీదన్నాను కదండీ! కానీ అవి మొక్కలొచ్చాయి తెలుసా? తర్వాత ఈ మొక్కలేంటో నాకైతే తెలుసు. ఇవి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఎంతమందికి తెలుసో చూద్దాము. ఇక తర్వాత ఇవిగోనండి చిలగోరింటాకు మొక్కలు ఎంత బాగా వచ్చాయి చూడండి. ఇక ఇవి బంతి. ఈ బంతి కూడా ఇందాక చూపించాను కదా! కృష్ణ బంతి అని అవే మొక్కలండి. అసలు ఇది ఒక్క మొక్కున్నా చాలండి బోల్డ్ అన్ని పువ్వులు వస్తాయి. నేల మీద కదా ఇంకా బాగా వస్తాయి. ఒకవేళ అవి మొగ్గలు వచ్చి పువ్వులు వస్తే మాత్రం తప్పకుండా మీకు షేర్ చేస్తాను. ఇక చిన్న చిన్న ఆకులున్న మొక్క చూపించాను కదా! అదొచ్చి శనగలండి. చిన్ను నాటాడు. చక్కగా మొక్కలు వచ్చినాయి. చిలగోరింటాకు చూసారా ఎంత బాగా వచ్చాయోనండి. చాలా హైట్ కూడా పెరిగాయి అనమాట. ఇది కాడలైతే ఒక్కో కలర్ ఉన్నాయి. ఇవి ఒక 3-4 కలర్స్ కలిపి వేసాము. అందువల్ల అనుకుంటా కలర్ని బట్టి కాడొస్తుందేమో నాకు తెలీదు. ఇక ఈరోజైతే మన కుండీలో గులాబీ పూసిందండి. నేను కొమ్మ పెట్టాను. ఇదే ఫస్ట్ పూసిన పువ్వు అనమాట. ఫైనల్గా మన ఇంటి దగ్గర వేసిన విత్తనాలన్నీ కూడా దాదాపుగా మొక్కలు వచ్చాయి.